హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. గత ఎపిసోడ్ లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ తర్వాత ఈ యుద్ధం పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. ఎందుకంటే బ్లాక్ కి అతిపెద్ద బలమైన ప్రిన్స్ జెసరిస్ టార్గేరియన్ మరణించాడు. కానీ ఈ ఎపిసోడ్ లో షాక్ ఇచ్చేది ఒక్క జేస్ మరణం మాత్రమే కాదు, కింగ్స్ ల్యాండింగ్ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, ఓటో హైటవర్ కి చివరికి ఏం జరిగింది, రైనా చేసిన ఒక తప్పు తర్వాత ఎంత పెద్ద పరిణామాలకి దారి తీసింది, అలిసెంట్ తన జీవితంలోనే అతి పెద్ద తప్పును ఒప్పుకుందా, డైమన్ ఆలిస్ రివర్స్ మధ్య అసలు డీల్ ఏంటి, ఇవన్నీ మాత్రమే కాదు బుక్ లోని లేని చాలా చేంజెస్ కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో ప్రతి సీన్ ని ఒక డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా బ్రేక్ డౌన్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. పార్ట్ 1, జెసరిస్ మరణం తర్వాత మొదలైన అసలైన యుద్ధం. గత ఎపిసోడ్ లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ ఈ సివిల్ వార్ మొత్తాన్ని మార్చేసిన అతిపెద్ద యుద్ధంగా నిలిచింది. కానీ ఆ యుద్ధంలో జరిగిన అతిపెద్ద విషాదం ఏంటంటే ప్రిన్స్ జెసరిస్ టార్గేరియన్ మరణం. అధికారికంగా జెసరిస్ రెనేరా టార్గేరియన్ లెనోరా వెలారియన్ కుమారుడు. అయితే వెస్టరోస్ లో ఇప్పటికీ చాలా మంది అతను అసలు తండ్రి సర్ హార్వెన్ స్ట్రాంగ్ అని నమ్ముతుంటారు. అయినా కూడా రెనేరా దృష్టిలో అతనే తన పెద్ద కొడుకు, ఐరన్ థ్రోన్ కి మొదట వారసుడు. ఇప్పుడు జెసరిస్ చనిపోయినా రెనేరాకు ఇంకా ముగ్గురు కుమారులు ఉన్నారు, జోఫ్రీ టార్గేరియన్, విజెరిస్, ఇంకా చిన్న ఏగన్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ చిన్న ఏగన్ ప్రస్తుతం ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న ఉసర్పర్ కింగ్ ఐగన్ 2 కాదు, రెనేరా కొడుకైన భవిష్యత్ కింగ్ ఐగన్ 3. గత ఎపిసోడ్ లో ఈ ముగ్గురు పిల్లలను భద్రత కోసం ఎసోస్ ఖండంలోని పెంటోస్ కి పంపించారు. వాళ్ళతో పాటు వెళ్లాల్సిన బాధ్యత రెనీరా సవతి కుమార్తె రైనా టార్గేరియన్ మీద ఉంది. కానీ రైనా ఆ పిల్లలను వదిలేసి ఎన్నేళ్లుగా ఎవరికి లొంగని అడవి డ్రాగన్ షీప్ స్టీలర్ ని టేమ్ చేయడానికి వెళ్లిపోయింది. ఆ నిర్ణయం తర్వాత ఎంత పెద్ద పరిణామాలకి దారి తీస్తుందో ఈ ఎపిసోడ్ లో చూడబోతున్నాం. బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ గురించి మరో ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. ఈ యుద్ధం రెనీరా వర్గం చివరికి గెలిచినట్టే కనిపించినా నిజానికి ఇది ఒక ఫిర్రిక్ విక్టరీ. అంటే గెలిచిన ఆ గెలుపుకి చెల్లించిన ధర చాలా పెద్దది. వేలాది మంది సైనికులు చనిపోయారు. కోర్లిస్ వెలారియన్ సముద్ర నౌకదళంలో దాదాపు 3వ వంతు నాశనమైంది. స్పైస్ టౌన్ మొత్తం నాశనమైంది. హైటైడ్ దోచుకుని కాల్చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా రెనీరా పెద్ద కొడుకు జెసరిస్, అతని డ్రాగన్ వెర్మాక్స్ ఇద్దరూ మరణించారు. అందుకే ఈ ఎపిసోడ్ ప్రారంభంలోనే రెనీరా పూర్తిగా మానసికంగా కూలిపోతుంది. తన భర్త అలాగే తన మామైన డీమన్ టార్గేరియన్ ని చూసి ఒక ప్రశ్న అడుగుతుంది, ఇంతమంది చనిపోవడం, నా కొడుకును కోల్పోవడం, ఇవన్నీ కేవలం నేను ఆ కత్తుల సింహాసనం మీద కూర్చోవడానికేనా? నిజంగా ఇది అంత వర్త? ఇది కేవలం ఒక తల్లి బాధ మాత్రమే కాదు, ఐరన్ థ్రోన్ కోసం జరుగుతున్న ఈ యుద్ధం అందరినీ నాశనం చేస్తుందనే రియలైజేషన్ కూడా. ఈ సందర్భంలో మరో పెద్ద విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ ముగిసేసరికి టార్గేరియన్ డ్రాగన్ల యుగం కూడా ముగిసిపోతుంది. దాదాపు 78 సంవత్సరాల తర్వాత జరిగే ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ కథలో డ్రాగన్లు పూర్తిగా అంతరించిపోయిన జంతువులుగా మాత్రమే మిగిలిపోతాయి. అంటే ఇప్పుడిప్పుడే మనం చూస్తున్న ప్రతి యుద్ధం, ప్రతి డ్రాగన్ మరణం ఆ అంతిమ ముగింపుకు ఒక అడుగు దగ్గర చేస్తుంది. ఇప్పుడు బుక్ రీడర్స్ కోసం ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడాలి. ఫైర్ అండ్ బ్లడ్ పుస్తకంలో డ్రాగన్ సీడ్స్ అయిన హ్యూ హ్యూమర్, వుల్ఫ్, ఆడమ్ ఆఫ్ హాల్ మొదటి నుంచే బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్ లో పాల్గొంటారు. కానీ సిరీస్ లో మాత్రం యుద్ధం దాదాపు పూర్తయ్యాక మాత్రమే వాళ్ళు అక్కడికి వచ్చినట్లు చూపించారు. ఇది అసలు కథతో పోలిస్తే చాలా పెద్ద మార్పు. ఇంకొక పెద్ద మార్పు, పుస్తకాల్లో షీప్ స్టీలర్ కి రైడర్ నెట్టల్స్, కానీ షోలో ఆ పాత్రను పూర్తిగా తీసేసి ఆ స్థానంలో రైనా టార్గేరియన్ ని పెట్టేశారు. అందువల్ల ఇప్పుడు జెసరిస్ మరణం పరోక్షంగా రైనా కూడా కారణమైనట్టుగా కథ మారిపోయింది. ఇది పూర్తిగా షో కోసం చేసిన కొత్త మార్పు. మరొక తేడా, పుస్తకాల్లో చిన్న ప్రిన్స్ విజెరస్ ని ట్రియార్చి బంధిస్తుంది, కానీ షోలో ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. జోఫ్రీ, విజెరిస్, చిన్న ఏగన్ ముగ్గురు ఇప్పటికీ పెంటోస్ వైపు ప్రయాణంలోనే ఉన్నట్టు చూపిస్తున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత బెలా టార్గేరియన్ తనకు కాబోయే భర్త అయిన బెసరిస్ శరీరాన్ని డ్రాగన్ స్టోన్ కి తీసుకువస్తుంది. ఇక్కడ ఒక విషాదకరమైన విషయం ఏంటంటే పుస్తకాల్లో జేస్ మృతదేహం అసలు దొరకదు, కానీ షోలో మాత్రం అతని శరీరాన్ని తిరిగి తీసుకువచ్చినట్లు చూపిస్తున్నారు. ఇక్కడే వాళ్ళిద్దరి బంధం గురించి కూడా గుర్తు చేసుకోవాలి. సీజన్ 1 లో జెసరిస్ కి బేలా, ల్యూకెరిస్ కి రైనా అని 2 పెళ్లిళ్లు ఒకేసారి నిర్ణయించారు. దాని వెనకున్న అసలు ఉద్దేశం వెలేరియన్ బ్లడ్ కూడా ఐరన్ థ్రోన్ మీద అలాగే డ్రిఫ్ట్ మార్క్ మీద కూడా కొనసాగాలని. ఆ సమయంలో కోర్లిస్ తమ్ముడు వేమండ్ వెలారియన్, ల్యూక్ అసలు వెలేరియన్ కాదని, అతనికి డ్రిఫ్ట్ మార్క్ హక్కు లేదని రాజ్యసభలో వాదించాడు. కానీ చివరికి రైనీస్ రెనీరా పిల్లలకు మద్దతు ఇవ్వడంతో 2 కుటుంబాలు అధికారంగా ఒక్కటయ్యాయి. ఇప్పుడు మళ్ళీ డ్రాగన్ స్టోన్ కి వస్తే రెనీరా ఇంకా తన కొడుకు చనిపోయాడనే విషయాన్ని అంగీకరించలేకపోతుంది. ఆమె పూర్తిగా షాక్ లో ఉంటుంది. యుద్ధానికి వెళ్లకుండా ఉండాలని జెసరిస్ అలాగే కింగ్స్ గాడ్ సభ్యుడు సర్ లారెన్స్ కలిసి రెనీరాను గదిలో బంధించారు. దాంతో ఆమె తన కొడుకు చివరి క్షణాల్లో కూడా అతనితో ఉండలేకపోయింది. పుస్తకాల్లో అయితే ఈ సంఘటన జరగదు.
అక్కడే రనీరా డ్రాగన్ స్టోన్ లోనే ఉంటుంది. ఎందుకంటే అప్పటికే వారి దగ్గర ఉన్న 5 డ్రాగన్లు శత్రు నౌకదళాన్ని ఎదుర్కోవడానికి చాలనుకుంటారు. సర్ లారెన్స్ తన తప్పుకు శిక్షగా తనని చంపేయమని రేనీరాను అడుగుతాడు. కానీ రేనీరా ఒకే మాట చెబుతుంది, నిన్ను చంపితే నా కొడుకు తిరిగి వస్తాడా? ఆ మాటలో ఒక తల్లి నిస్సహాయత మొత్తం కనిపిస్తుంది. అయితే తర్వాత అదే ఎపిసోడ్ లో ఆమె మరో మాట కూడా చెప్తుంది, ఎలా చనిపోవులు మాత్రం నువ్వే ఎంచుకో. అంటే ఆమె దుఃఖం నెమ్మదిగా కోపంగా మారడం ఎక్కడి నుంచో మొదలవుతుంది. ఇక పార్ట్ 2, కోర్లిస్ బ్రతికే ఉన్నాడు. రైనా చేసిన డీల్, డేమన్ కొత్త ప్లాన్. ఇప్పుడు కథ డ్రాగన్ స్టోన్ నుంచి యుద్ధ భూమి వైపు మారుతుంది. బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ ముగిసిపోయింది. సముద్రం మొత్తం శవాలతో నిండిపోయింది. విరిగిపోయిన నౌకలు, కాలిపోయిన అవశేషాలు, చూసిన ప్రతి చోట యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో తెలుస్తుంది. ఈ సమయంలో అలెన్ ఆఫ్ హాల్ ఒక వ్యక్తిని వెతుకుతున్నాడు. అతని తండ్రి కోర్లిస్ వెలారియన్. గత ఎపిసోడ్ లో ట్రియార్చి కమాండర్ షరాకో లోహర్ తో పోరాడుతూ కోర్లిస్ సముద్రంలో పడిపోయాడు. అందుకే అతను ఇంకా బ్రతికే ఉన్నాడా లేదా అన్నది ఎవరికి తెలియదు. కొద్దిసేపటికే అక్కడికి బెలా టార్గేరియన్ కూడా వస్తుంది. ఇద్దరు కలిసి శవాల మధ్య కోర్లిస్ కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఈ సీన్ లో చాలా మంచి డైలాగ్ ఉంటుంది. అలెన్ బేలాను అడుగుతాడు, కోర్లిస్ నిజంగా ఎలాంటి మనిషి అని. ఎందుకంటే బేలా తన తాతతో పెరిగింది, కానీ అలెన్ మాత్రం జీవితాంతం ఒక బాస్టర్డ్ అనే ముద్రతో పెరిగాడు. కోర్లిస్ తన తండ్రి అని తెలిసినా తండ్రి ప్రేమ అంటే ఏంటో అతనికి ఎప్పుడూ తెలియదు. ఇది ఇద్దరి జీవితాల మధ్య ఉన్న తేడా. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరికి కోర్లిస్ కనిపిస్తాడు. అతను చనిపోలేదు, కానీ తన జీవితం అంతా సంపాదించిన సంపద, తన గర్వకారణమైన హైటైడ్ పూర్తిగా నాశనం కావడం చూస్తూ నిలబడిపోతాడు. ఒకప్పుడు తన 9 గ్రేట్ ఓయాక్స్ ద్వారా ప్రపంచం నలుమూల నుంచి తీసుకొచ్చిన అమూల్యమైన సంపద అంతా క్షణాల్లో బూడిదైపోయింది. ఈ సమయంలో కోర్లిస్ అలన్ తో ఒక మాట చెబుతాడు, ఇప్పుడు నీకు నేను ఇవ్వగలిగినది ఒకటే, నా పేరు. ఇది చాలా ముఖ్యమైన డైలాగ్. ఇప్పటి వరకు అతను అలెన్ ఆఫ్ హల్. హల్ అనేది అతను పుట్టి పెరిగిన ప్రాంతం పేరు. కానీ ఇప్పుడు కోర్లిస్ అతని అధికారికంగా వెలేరియన్ కుటుంబంలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఇక్కడ ఒక లీగల్ విషయం ఉంది. వెస్టరోస్ చట్టాల ప్రకారం ఒక బాస్టర్డ్కి అధికారిక కుటుంబ పేరు ఇవ్వగలిగేది కేవలం రాజు లేదా రాణి మాత్రమే. కోర్లిస్ కు ఆ అధికారం లేదు. కానీ అతను ప్రస్తుతం హ్యాండ్ ఆఫ్ ది క్వీన్ కాబట్టి రైనరాతో మాట్లాడి ఆ పని చేయించగలడు. ఇప్పుడు కథ వేలు వైపు మారుతుంది. రైనా టార్గెరియన్ మళ్ళీ లేడీ జైనీ ఆరెన్ దగ్గరకు వస్తుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆమె దగ్గర పిల్లలు లేరు. షీప్ స్టీలర్ ని వెతుకుతూ వాళ్ళని వదిలేసి వెళ్లిపోయింది. పైగా ఇప్పుడే ఆమెకు మరొక షాకింగ్ వార్త తెలుస్తుంది, జెసరీస్ చనిపోయాడని. ఈ వార్త విన్న వెంటనే తాను చేసిన తప్పు ఎంత పెద్దదో రైనాకు అర్థమవుతుంది. ఇప్పుడు రైనా ఒకటే అడుగుతుంది, నాకు ఆశ్రయం ఇవ్వండి. కానీ లేడీ జైనీ ఆరెన్ వెంటనే ఒప్పుకోదు. ఎందుకంటే రైనర కోపానికి గురయ్యే రిస్క్ ఆమె తీసుకోదు. అయితే రైనా ఒక ఆశ్చర్యకరమైన డీల్ చేస్తుంది. ఇది గుర్తు చేసుకోవాలి. రైనా మొదట వేల్ కి వచ్చినప్పుడు లేడీ ఆరెన్ కి ఒక డ్రాగన్ ఇస్తామని మాట ఇచ్చారు. కానీ ఆమె దగ్గరకు వచ్చిన డ్రాగన్లు చాలా చిన్నవి, యుద్ధంలో ఉపయోగపడే స్థితిలో కూడా లేవు. అప్పుడు లేడీ ఆరెన్ కోపంగా, నేను డ్రాగన్ అడిగాను, పిల్ల డ్రాగన్ కాదు అని చెప్పింది. ఇప్పుడు రైనా ఆ అప్పు తీర్చడానికి ఒక కొత్త ఆఫర్ ఇస్తుంది. నేను షీప్ స్టీలర్ ని తీసుకొస్తాను, అది వేలుకి రక్షణగా ఉంటుంది అని చెబుతుంది. అంటే ఇప్పుడు లేడీ ఆరెన్ కి నిజంగా కావాల్సిన డ్రాగన్ దొరికే అవకాశం వచ్చింది. ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్తుంది రైనా, షీప్ స్టీలర్ మీద ఉన్నది నేనే అని ఎవరు చూడలేదు. అంటే ప్రస్తుతం ప్రపంచానికి ఆ వైల్డ్ డ్రాగన్ కి కొత్త రైడర్ ఎవరు తెలియదు. ఇదే సమయంలో డ్రాగన్ స్టోన్ లో రెనీరా, డేమన్ కూడా అదే విషయం గురించి మాట్లాడుకుంటారు. రెనీరా ఆ డ్రాగన్ మీద ఎవరున్నారు అనేది వెంటనే తెలుసుకో అని డేమన్ ని ఆదేశిస్తుంది. ఎందుకంటే అది ఏగన్ వర్గానికి చెందిన వ్యక్తి అయితే పరిస్థితి చాలా ప్రమాదకరం. కానీ ప్రేక్షకులకు మాత్రం అసలు నిజం ఇప్పటికే తెలుసు, అది రైనానే. ఈ దశలో రైనా కథ కొంతసేపు ఆగిపోతుంది. ఆమె వేల్లోనే ఉంటుంది. షీప్ స్టీలర్ తో ఆమె ప్రయాణం తర్వాత ఎపిసోడ్లలో కొనసాగుతుంది. ఇప్పుడు కథ రివర్లాండ్ కి మారుతుంది. గత ఎపిసోడ్ లో జాసన్ లానిస్టర్ బ్యాటిల్ ఆఫ్ ది లేక్ షోర్ లో చనిపోయాడు. అతని తలను కూడా కోల్పోయాడు. సీజన్ 1 గుర్తుంటే రైనీరాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి అతనే. జేసన్ కి కవల సోదరుడు టైలాండ్ లానిస్టర్. అతను బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ లో ట్రయార్చి నౌక నుంచి సముద్రంలో పడిపోయాడు. అందుకే ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ఈ వేడుకలో చాలా ముఖ్యమైన పాత్రలు కనిపిస్తారు. మొదట డేమన్ టార్గెరియన్. అతను ఇప్పుడే బ్యాటిల్ ఆఫ్ ది రెడ్ ఫోర్క్ లో గెలిచి వచ్చాడు. రెడ్ ఫోర్క్ అనేది రివర్లాండ్స్ లో ఉన్న 3 ప్రధాన నదుల్లో ఒకటి. ఆ తర్వాత రోడ్రిక్ డస్టిన్ కనిపిస్తాడు. అతను నార్త్ నుండి 2000 మంది వింటర్ వోల్ఫ్స్ సైనికులను తీసుకొచ్చాడు. ఈ వింటర్ వోల్ఫ్స్ తర్వాత యుద్ధాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తారు. అలాగే ఆస్కర్ టల్లీ కూడా కనిపిస్తాడు. ఇప్పుడు అతడే రివర్లాండ్ కి కొత్త నాయకుడు. చాలా మంది మిస్ అయ్యే మరో పాత్ర అలిజన్ని బ్లాక్వుడ్, అంటే బ్లాక్ యాలీ. భవిష్యత్తులో ఈమె క్రెగన్ స్టార్క్ ని పెళ్లి చేసుకుంటుంది. అంటే వింటర్ ఫాల్ చరిత్రలో కూడా ఈమెకు చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఈ వేడుక మధ్యలో ఎరన్హాల్ క్యాస్టలన్ సర్ సైమన్ స్ట్రాంగ్ వస్తాడు. అతని చేతిలో వైన్ లేదు. చాలా బాధాకరమైన వార్త ఉంది, ప్రిన్స్ జెసరీస్ చనిపోయాడు.
అని డేమన్ కి చెప్తాడు. అదే సమయంలో మరో పెద్ద ఆదేశం కూడా వస్తుంది. డేమన్ వెంటనే డ్రాగన్ స్టోన్ కి తిరిగి వెళ్ళాలి. ఆ తర్వాత రెనేరాతో కలిసి కింగ్స్ ల్యాండింగ్ ని స్వాధీనం చేసుకోవాలి. ఇదంతా గత సీజన్ చివరిలో అలిసన్ రహస్యంగా వేసిన ప్లాన్ లో భాగం. ఆమె ఉద్దేశం సాధ్యమైనంత తక్కువ రక్తపాతం జరిగేలా రెనేరా నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం. కానీ అది నిజంగానే బ్లడ్ లెస్ ప్రూఫ్ అవుతుందా, లేక ఇంకా పెద్ద మరణ హోమానికి దారి తీస్తుందా? అదే ఈ ఎపిసోడ్ అసలు టెన్షన్. ఇక పార్ట్ 3, డేమన్, ఆలిస్ రివర్స్, యాగన్ పరార్, అలిసన్ చేసిన అసలు కుట్ర. డేమన్ తన డ్రాగన్ కరెక్సెస్ మీద డ్రాగన్ స్టోన్ కి వెళ్ళడానికి సిద్ధమవుతున్న సమయంలో అతని ముందుకు మరోసారి ఆలిస్ రివర్స్ వస్తుంది. ఈమె ప్రతిసారి మాట్లాడే మాటల్లో ఒక రహస్యం ఉంటుంది. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఆమె డేవన్ వైపు చూస్తూ, నీ రాక చాలా విషయాలకు ముగింపు, మరెన్నో కొత్త విషయాలకు ప్రారంభం అని చెప్తుంది. ఈ మాట వెనక చాలా పెద్ద అర్థం దాగి ఉంది. సీజన్ 2 ఫినాలే గుర్తుంటే డేమన్ వైర్వుడ్ ట్రీని తాకిన తర్వాత ఆలిస్ అతనికి భవిష్యత్ చూపించింది. ఆ విజన్లో నైట్ కింగ్ రావడం, డానరిస్ డ్రాగన్స్ పుట్టడం, చివరికి డేమన్ స్వంత మరణం కూడా కనిపించింది. అందుకే ఇప్పుడు ఆమె చెప్పిన ఎండ్ అండ్ బిగినింగ్ అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. మొదటిది డేమన్ జీవితానికి ముగింపు దగ్గర పడుతుంది. రెండోది సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ గా మనకు తెలిసిన అసలు చరిత్ర ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన కనెక్షన్ కూడా ఉంది. సీజన్ 1 లో కింగ్ విసరిస్ తన కూతురు రెనేరాకు ఐగెన్స్ ప్రొఫెసీ చెప్పాడు. ఒకరోజు ఉత్తరం నుంచి చీకటి వస్తుందని, ఆ చీకటిని ఎదుర్కోవడానికి అయన్ థ్రోన్ మీద ఒక టార్గేరియన్ ఉండాల్సిందని ఐగెన్ ది కాంకరర్ చూసిన కళ. ఇప్పుడు ఆలిస్ మాటలు కూడా అదే భవిష్యత్తును గుర్తు చేస్తున్నాయి. తర్వాత ఆలిస్ తనకు రావాల్సిన బహుమతిని గురించి మాట్లాడుతుంది. గుర్తుంటే రివర్లాండ్స్ మొత్తం డేమన్ వైపు రావడానికి కారణం కూడా ఆలిసే. ఆమె ఏమీ చేయకు, 3 రోజులు ఆగు అని చెప్పింది. 3 రోజుల తర్వాత లార్డ్ గ్రోవర్టెల్లి చనిపోతాడు. దాంతో ఆస్కర్టెల్లి అధికారంలోకి వచ్చి డేమన్ కు మద్దతు ఇస్తాడు. 40,000 మంది సైనికులు డేమన్ వైపు వచ్చారు. షోలో నేరుగా చెప్పకపోయినా గ్రోవర్టెల్లి మరణం వెనక ఆలిస్ హస్తం ఉందని బలంగా సూచిస్తున్నారు. పాయిజన్ అయి ఉండొచ్చు, లేదా విచ్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను నీకు అంత పెద్ద సహాయం చేశాను, నాకు బదులుగా హెరన్ హాల్ ఇవ్వు అని ఆలిస్ అడుగుతుంది. కానీ డేమన్ వెంటనే తిరస్కరిస్తాడు. ఒక మిడ్ వైఫ్ కి ఎలాంటి ఫ్యామిలీ నేమ్ కూడా లేని మహిళకి ఇంత పెద్ద కోట ఇవ్వలేనని చెబుతాడు. ఆలిస్ మాత్రం ఒక్క మాట చెప్తుంది, నాకు హెరన్ హాల్ తప్ప ఇంకేది వద్దు, ఎందుకంటే ఈ కోటలో మ్యాజిక్ తో ఉన్న సంబంధం ఆమెకు చాలా ముఖ్యమైనది. వెళ్తూ డేమన్ కి ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది, మళ్ళీ ఇక్కడికి రావద్దు, నేను నిన్ను ఎందుకు పిలిచానో గుర్తుపెట్టుకో అని చెబుతుంది. అంటే తాను చేసిన విషయంలో జరిగినట్టే డేమన్ చివరికి హెరన్ హాల్ కే తిరిగి వస్తాడని ఆమెకి ఇప్పటికీ తెలుసు. ఇప్పుడు కథ మరొక వైపు తిరుగుతుంది. గత ఎపిసోడ్ లో లారిస్ స్ట్రాంగ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి తాను కింగ్ ఐగన్ ఇద్దరు ఎవరో స్టోక్వర్త్ సైనికులకు చెప్పేశాడు. వాళ్ళకి డ్రాగన్ స్టోన్ కి తీసుకెళ్లి రెనేరా ముందుకి నిలబెట్టాలని ప్లాన్. కానీ మధ్యలో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ట్రియార్జీకి చెందిన మిగిలిన సైనికులు ఆ కాన్వే మీద దాడి చేస్తారు. ఆ గందరగోళంలో యాగన్, లారిస్ ఇద్దరు తప్పించుకుంటారు. ఇక్కడ యాగన్ కూడా ఒక సైనికుడిని స్వయంగా కత్తితో పొడుస్తాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ కింగ్ లా ప్రవర్తించడం చూస్తాం. తర్వాత లారిస్ తన అసలు ప్లాన్ చెప్తాడు. తన దగ్గర చాలానే గోల్డ్ ఉంది, అది తీసుకుని బ్రావోస్ లోని అయన్ బ్యాంక్ కి వెళ్దామంటాడు. ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్ వదిలి వెళ్లే ముందు హై టవర్ సంపదలో చాలా వరకు అక్కడికి రహస్యంగా పంపించాడు. అసలు ప్లాన్ ఏంటంటే రైనరా, యామండ్ ఇద్దరు ఒకరినొకరు చంపుకునే వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి యాగన్ ను రాజుగా కూర్చోబెట్టాలి. ఇదే లారిస్ అసలు గేమ్. అతను ఇప్పటికీ 2 వైపులా ఆడుతున్నాడు. అయితే ఏగన్ మాత్రం డ్రాగన్ షో కి వెళ్ళడానికి ఒప్పుకోడు. తాను రాక్స్ రెస్ట్ కి వెళ్తానని చెప్తాడు. అదే తన డ్రాగన్ సన్ఫైర్ తో కలిసి తీవ్రంగా గాయపడిన యుద్ధ భూమి. షోలో సన్ఫైర్ పరిస్థితి ఇంకా క్లియర్ కాదు, కానీ బుక్ ప్రకారం సన్ఫైర్ బ్రతికే ఉంటుంది. ఒక రెక్క పూర్తిగా దెబ్బతినడంతో కొంతకాలం ఎగరలేకపోతుంది. ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లో ప్రిన్స్ ఎయిమండ్ తన డ్రాగన్ వ్యాగర్ తో నగరాన్ని వదిలి హెరన్ హాల్ కి బయలుదేరతాడు. ఇది నిజానికి ఆలిసెంట్ వేసిన ప్లాన్. ఆమె ఉద్దేశపూర్వకంగానే యామన్ ను నగరం నుంచి దూరం పంపించింది. ఎందుకంటే అతను నగరంలో ఉంటే రైనరా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. యామన్ వెళ్ళిన వెంటనే అలిసెంట్ నేరుగా సిటీ వాచ్ కమాండర్ సర్ లూథర్ లాడ్జెంట్ ని కలుస్తుంది. సర్ లూథర్ కి డేమన్ తో పాత స్నేహం ఉంది. ఒకప్పుడు సిటీ వాచ్ లో అవకాశం ఇచ్చింది కూడా డేమనే. అందుకే రేనరాకు అతను సహాయం చేసే అవకాశాలు ఎక్కువ. ఆలిసెంట్ ఒకే రిక్వెస్ట్ ఇస్తుంది, రేనేరా వచ్చినప్పుడు అవసరం లేని రక్తపాతం జరగకూడదు, సిటీ వాచ్ ప్రతిఘటించకూడదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఏమండ్ నగరం బయట ఉన్నందున ప్రస్తుతం అధికారికంగా నగరంలో అత్యున్నత అధికారం క్వీన్ హెలెనాదే. అందుకే ఆలిసెంట్ తీసుకునే ప్రతి నిర్ణయానికి హెలెనా మద్దతు అవసరం. ఇప్పుడు మరోవైపు డేమన్ వుల్ఫ్ మరియు హ్యూజ్ హ్యామర్ మీద తీవ్రంగా కోపడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ హెరన్ హాల్ వదిలి వెళ్ళొద్దని స్పష్టమైన ఆదేశం ఇచ్చాడు. వ్యాగర్ వస్తే కోటను రక్షించాల్సింది వాళ్లే, కానీ ఆలిస్ చెప్పింది బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ కి వెళ్లిపోయారు. దాంతో హెరన్ హాల్ పూర్తిగా రక్షణ లేకుండా మిగిలిపోయింది. ఇది కూడా ఆలిస్ పెద్ద ప్లాన్ లో భాగమేనా అనే అనుమానం ప్రేక్షకులకు కలిగేలా షో చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న హెరన్ హాల్ వైపు నేరుగా యామండ్ వస్తున్నాడు. అంటే ఆలిస్ అనుకున్నట్టు అన్ని జరుగుతున్నాయి. ఇక పార్ట్ 4, కింగ్స్ ల్యాండింగ్ పతనం, ఓటో హై టవర్ దారుణమైన ముగింపు. ఇప్పుడు డ్రాగన్ స్టోన్ లో మరొక కీలకమైన సీన్ జరుగుతుంది.
డేమన్ మిసారియాతో ఒంటరిగా మాట్లాడుతుంది. ఈ ఇద్దరి మధ్య గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఒకప్పుడు మిసారియా ఒట్టో హైటర్ కి సమాచారం అమ్మేది, అందుకే డేమన్ ఇప్పటికీ ఆమెను పూర్తిగా నమ్మడు. కానీ మరోవైపు బ్లడ్ అండ్ చీజ్ హత్య తర్వాత కూడా, అలాగే ఎరిక్ సంఘటనలో కూడా రెనేరాకు మిసారియా చాలా కీలకమైన సమాచారం అందించింది. ఆమె అనుకుంటే డ్రాగన్ స్టోన్ వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్లకుండా రెనేరా ప్రాణాలు కాపాడింది. అందుకే ఇప్పుడు రెనేరా ఆమెను పూర్తిగా నమ్ముతుంది. మిసారియా ఎందుకు బ్లాక్స్ వైపు నిలిచిందో కూడా ఇక్కడ చెబుతుంది. ఆమె దృష్టిలో హైటవర్ ఫ్యామిలీ అనేది ఈ రాజ్యంలో ఉన్న అన్యాయానికి ప్రతీక. సీజన్ 1 లో ఒట్టో హైటవర్ కి యాగన్ దాక్కున్న ప్రదేశం చెబితే బదులుగా ఫ్లీ బోటం లో జరుగుతున్న చిన్న పిల్లల ఫైట్ పిట్స్ మూసివేయాలని కోరింది. ఒట్టో మాట ఇచ్చాడు, కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. అప్పుడే మిసారియాకు హైట్ హౌస్ మీద పూర్తి నమ్మకం పోయింది. ఈ సమయంలో మిసారియా డేమన్ కు ఒక నిజం చెప్తుంది. రాని నమ్మకం ఇంకా నువ్వు సంపాదించుకోలేదు. ఆ మాట డేమన్ కి బాగా తాకుతుంది. అందుకే తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో తన విశ్వాసాన్ని చేతల్లో చూపించాలని నిర్ణయించుకుంటాడు. ఇదిలా ఉంటే అలిసెంట్ స్మాల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశిస్తుంది. తనకు నమ్మకమైన నైట్ అయిన సర్ సారెన్ ని వెంటనే తీసుకురమ్మని కింగ్స్ గార్డ్ సభ్యుడు సర్ రికార్డ్ కి చెబుతుంది. కానీ రికార్డ్ అలిసెంట్ ఆదేశాన్ని పాటించడు. నేరుగా లార్డ్ జాస్పర్ వెయిల్డ్ దగ్గరికి వెళ్లి అలిసెంట్ చేసిన రాజద్రోహం గురించి చెప్పేస్తాడు. ఇది బుక్ లో అసలు లేని కొత్త సీన్. జాస్పర్ వెంటనే అలిసెంట్ ని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఒక చిన్న ఈస్టర్ ఎగ్ కూడా ఉంటుంది. అలిసెంట్ అతని మీద విసిరే తావేలు ఆకారంలో ఉన్న పేపర్ వెయిట్ హౌస్ ఇన్స్ట్రుమెంట్ గుర్తు. హౌస్ వెయిల్డ్ కి ప్రత్యర్థి కుటుంబం కూడా అదే. అలాగే జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ చిన్నప్పుడు తన పెంపుడు తాబేళ్లను రాజ్యాల కోసం యుద్ధం చేసే లార్డ్స్ లో ఊహించుకునేవాడు. దానికి ఇది ఒక చిన్న రెఫరెన్స్ అని చెప్పొచ్చు. ఇంకో ఫన్నీ బుక్ డీటెయిల్ కూడా ఉంది. పుస్తకాల్లో జాస్పర్ కి ఐరన్ రాడ్ అనే నిక్ నేమ్ ఉంటుంది. అది అతని కఠిన స్వభావం వల్ల కాదు, 4 భార్యలతో కలిపి 29 పిల్లలకు తండ్రి కావడం వల్ల వచ్చిన పేరని మష్రూమ్ తన కథల్లో చెబుతాడు. అదృష్టవశాత్తుగా గ్రాండ్ మాస్టర్ అర్వేల్ సర్ ఆరిన్ అక్కడికి రావడంతో జాస్పర్ ప్లాన్ అక్కడితో ఆగిపోతుంది. ఎప్పటి నుంచి ఎవరు ఏగనికి లాయల్, ఎవరు రెనేరా వైపు మారతారో స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు రెనేరా కింగ్స్ ల్యాండింగ్ వైపు బయలుదేరుతుంది. మామూలుగానే బర్తిమోస్ సెల్టిగర్ మాస్టర్ గెరార్డిస్ ఇద్దరు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ మిసారియా మాత్రం మిగతా వాళ్ళలా కాదు. ఎప్పుడు రెనేరాకు బలహీనమైన మహిళగా కాకుండా ఒక పాలకురాలుగా సూచిస్తుంది. అందుకే రెనేరా ఆమె మాటలను ఎక్కువగా నమ్ముతుంది. వెళ్లే ముందు తన క్రౌన్ ని మిసారియాకు అప్పగిస్తూ నేను పిలిచే వరకు ఇక్కడే ఉండు అని చెబుతుంది. మరోవైపు డేమన్, హ్యూగ్, హ్యామర్, గుల్ఫ్ ఇద్దరికి ఒక ఆదేశం ఇస్తాడు. మన డ్రాగన్స్ పైనుంచి కవరేస్తాయి. ఈసారి మాత్రం నా మాట వినాలి, ఎందుకంటే హెరన్ హాల్ లో ఆదేశాలు అతిక్రమించిన విషయం అతను ఇంకా మర్చిపోలేదు. ఇదిలా ఉండగా రెడ్ కీప్ లో ఒక విచిత్రమైన సీన్ జరుగుతుంది. క్వీన్ హెలీనా ఒక క్యాటర్ పిల్లర్ ని చూస్తూ ఉంటుంది. ఇది సాధారణ సీన్ కాదు. ఈ సీన్ లో హెలీనా చూసే ప్రతి పురుగు, ప్రతి జంతువు ఒక పెద్ద విషాదానికి ముందే వచ్చే ఫోర్ షాడోయింగ్. మిల్లిపెట్ చూసినప్పుడు ఏమంటే ఒక కొన్ను కోల్పోతారని చెప్పింది. స్పైడర్ చూసినప్పుడు గ్రీన్ బ్లాక్ మధ్య యుద్ధాన్ని సూచించింది. రాట్స్ గురించి మాట్లాడినప్పుడు బ్లడ్ అండ్ చీజ్ సంఘటన జరిగింది. బీస్ట్ బినీత్ ది బోట్స్ అని చెప్పినప్పుడు రైనిస్ తన డ్రాగన్ మీలీస్ తో డ్రాగన్ పిట్ నెల పగలగొట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ క్యాటర్ పిల్లర్ మరో పెద్ద మార్పు రాబోతుందని సూచిస్తుంది. హెలీనా చేతిలో ఉన్న పుస్తకంలో నాథ్ ఐలాండ్ కి చెందిన బటర్ఫ్లై చిత్రం ఉంటుంది. నాథ్ అనేది మిజండై స్వస్థలం. ఆ ద్వీపంలోని బటర్ఫ్లైస్ వల్ల వచ్చే బటర్ఫ్లై ఫీవర్ అనే వ్యాధి చాలా మందిని చంపేస్తుంది. ఆ బటర్ఫ్లై పేరు ఆలిజియోని. ఇది ఆలిసెంట్ అనే పేరుకు సింబాలిక్ రెఫరెన్స్ అయ్యి ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఆలిసెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆలిసెంట్ హెలీనాకి నిజం చెప్తుంది, నేను తప్పు చేశాను. విసరీస్ యాగన్ ని రాజు చేయాలని ఎప్పుడు చూడలేదు అని మొదటిసారి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కనీసం ఎప్పుడైనా నిన్ను ఈ రాజకీయం నుంచి బయటికి తీసుకెళ్లి ప్రశాంతంగా జీవించే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. హెలీనా ఒకప్పుడు చెప్పిన నాకు కోళ్లు పెంచుకుంటూ ప్రశాంతంగా జీవించాలనే మాటను కూడా ఆలిసెంట్ గుర్తు చేస్తుంది. తర్వాత సిటీ వాచ్ కి ఆదేశం వెళ్తుంది. 4 డ్రాగన్ తో వస్తుంది. రాజు లేడు, ప్రిన్స్ రేజెంట్ నగరంలో లేడు. ఇప్పుడు యుద్ధం చేస్తే అందరూ డ్రాగన్ ఫైర్ లో కాలిపోతారు, కాబట్టి ఆయుధాలు కింద పెట్టేయండి. ఇదే సమయంలో క్రిస్టన్ కోల్, వైన్ హైటవర్ ఇద్దరు వ్యాగన్ హెరన్ హాల్ కి చేరిందని తెలుసుకుని ఆనందిస్తారు. వాళ్ళకి తెలియదు అసలు ట్రాప్ వాళ్ళ కోసమే సిద్ధంగా ఉందని. ఐమండ్ వ్యాగర్ తో హెరన్ హాల్ చేరుకుంటాడు. సీజన్ 2 లో డేమన్ ఎలా క్యాజుల్ లోకి అడుగు పెట్టాడో దాదాపు అదే విధంగా ఇప్పుడు ఏమండ్ కూడా లోపలికి వస్తాడు. కానీ డేమన్ లా క్షమించడు. సర్ సైమన్ స్ట్రాంగ్ తో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా నరికి చంపేస్తాడు. అయితే వెనక నుంచి ఒక సైనికుడు కత్తితో పడవడంతో యామండ్ తీవ్రంగా గాయపడతాడు. ఇప్పుడు అతని ప్రాణాలు పూర్తిగా ఆలిస్ రివర్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. గతంలో డేమన్ కి హెరన్ హాల్ అడిగిన ఆలిస్ ఇప్పుడు అదే కోట కోసం యామండ్ తో ఏ డీల్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు రెనేరా 4 డ్రాగన్ తో కలిసి కింగ్స్ ల్యాండింగ్ చేరుకుంటుంది.
ఆకాశంలో డ్రాగన్స్ కనిపించగానే నగర ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. బుక్స్ లో ఈ సమయంలో అల్లర్లు, దోపిడీలు, పూర్తి గందరగోళం జరుగుతుంది. జనాల్లో హ్యూజ్ హ్యామర్ భార్య కేట్ కూడా కనిపిస్తుంది. తన డ్రాగన్ క్లైమ్ చేసి తనని లేడీగా మార్చుతానని హ్యూజ్ ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది. వుల్ఫ్ స్నేహితులు కూడా కనిపిస్తారు. వాళ్ళ ముందు తాను టార్గేరియన్ ని గొప్పలు చెప్పుకున్న విషయం గుర్తుకొస్తుంది. రెడ్ కీప్ లోకి అడుగుపెట్టిన డేమన్ మిగిలిన గ్రీన్ సోల్జర్స్ ని ఒక్కొక్కరిని నేల కూలుస్తాడు. చివరికి సర్ లోథర్ లార్జెంట్ గోల్డ్ క్లాక్స్ కూడా రెనీరా వైపు నిలవడంతో కింగ్స్ గార్డ్ సభ్యులు కూడా ఆ ఆయుధాలు కింద పెట్టేస్తారు. రెనీరా మొదటి ఆదేశం, కింగ్ ఏగన్ తలను నా ముందు పెట్టండి. కానీ అప్పుడు మాత్రమే ఆమెకు నిజం తెలుస్తుంది. యాగన్ అప్పటికే పారిపోయాడు. ఇది అలిసెంట్ కి తెలియదు. సీజన్ 2 ఫినాలేలో రెనీరాకి ఇచ్చిన డీల్ లో యాగన్ తలను అప్పగిస్తానని అలిసెంట్ మాటిచ్చింది. కానీ లారిస్ ముందుగానే అతన్ని తప్పించేశాడు. గ్రాండ్ మాస్టర్ ఒర్వెల్ డీమన్ ని రెడ్ కేప్ కింద ఉన్న రహస్య కారాగారాలకి తీసుకెళ్తాడు. ఒకప్పుడు ఏగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ టార్గేరియన్ లాయలిస్ట్ ని బంధించారు. ఇప్పుడు వాళ్ళందరినీ విడుదల చేసి గ్రీన్ లాయలిస్ట్ ని అదే జైల్లో వేస్తారు. పరిస్థితులు పూర్తిగా తలకిందులవుతాయి. కానీ అందరినీ షాక్ కి గురి చేసే వ్యక్తి ఒక్కరే, ఓటో హైటవర్. సీజన్ 2 చివరిలో ఒక్కసారి కనిపించిన ఆ చిన్న హింట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. బుక్ లో యాగన్ ఒట్టోని హ్యాండ్ పదవి నుంచి తొలగించిన తర్వాత అతను ఓల్డ్ టౌన్ కి వెళ్తాడు. కానీ షోలో మాత్రం లారిస్ స్ట్రాంగ్ అతన్ని రహస్యంగా జైల్లో బంధించి ఉంటాడు. నెలల తరబడి చీకట్లోనే జీవించాడు. అందుకే బయటకు తీసుకొచ్చిన వెంటనే అతను మొదటి మాటగా, అంటే మిగతా వాళ్ళందరూ చనిపోయారా అని అడుగుతాడు. ఇప్పుడు యాగన్ దొరకలేదు. ఇప్పుడు రెనీరా జీవితంలో మొదటిసారి తన చేతితో ఒకరిని చంపబోతుంది. ఇప్పటి వరకు ఆమె మరణ శిక్షలు విధించింది, కానీ స్వయంగా కత్తిపట్టి ఎవరిని చంపలేదు. ఇప్పుడు తన చిన్ననాటి నుంచి తెలిసిన వ్యక్తి, తన తండ్రికి ఎన్నో సంవత్సరాలు హ్యాండ్ గా పనిచేసిన ఓటో హైటవర్ నే తాను శిక్షించాలి. రెనీరా ఒక్క దెబ్బతో కాదు, 2 దెబ్బలతో ఓటో తలను నరుకుతుంది. దానికి విరుద్ధంగా డేమన్ మాత్రం జాస్పర్ తలను ఒక్క దెబ్బలోనే నరికేస్తాడు. ఇక్కడ ఇద్దరి స్వభావాల మధ్య ఉన్న తేడాను చాలా అందంగా చూపించారు. ఓటో రక్తం నేలపై పారుతుండగా ఆ రక్తంలో రెనీరా ప్రతిబింబం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆమె అయన్ థ్రోన్ వైపు నడుస్తుంది. ఇదే ఈ సిరీస్ లో రెనీరా మొదటిసారి అధికారికంగా అయన్ థ్రోన్ మీద కూర్చోవడం. కానీ ఎపిసోడ్ చివరిలో మరో షాకు. అలిసెంట్ హెలెనా రెనీరా ముందుకు తీసుకొస్తారు. వాళ్ళు ఎదుటే ఒక్కో శవం ఉంటుంది. ఇది ఆలిసన్ చేసిన ఒప్పందంలో అసలు లేదు. తన తండ్రి జైల్లో ఉన్నాడనే విషయం కూడా ఆమెకు తెలియదు. అంతేకాదు సీజన్ 2 చివరిలో ఆమె, హెలెనా, చిన్న జహేరా పారిపోవడానికి ప్రయత్నించినా మధ్యలోనే పట్టుబడ్డారు. కానీ ఇక్కడ జహేరా కనిపించదు. ఆమె ఎక్కడికి పంపారు అనేది ఇంకా మిస్టరీగానే ఉంటుంది. ఎపిసోడ్ చివరి షాట్ లో రెనీరా ముఖంలో షాక్ క్రమంగా రిజాల్వ్ గా మారుతుంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఆలిసన్ తో చేసిన ఒప్పందాన్ని నిలబెట్టుకుని హెలెనాను ప్రశాంతంగా వెల్లడిస్తుందా, లేక ఈ యుద్ధాన్ని మొదలుపెట్టిన వాళ్ళపై అయన్ ఫిస్ట్ తో పాలన మొదలు పెడుతుందా? అసలు సమాధానం వచ్చే ఎపిసోడ్ లో తెలుస్తుంది. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఎమోషనల్లీ నాకైతే చాలా హార్డ్ హిట్టింగ్ అనిపించిన ఎపిసోడ్ ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.